కాంగ్రెస్ అబద్ధాలు చెప్తున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. తాము ఇప్పటికీ 1,63,083 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. 10 ఏళ్లలో ఐటీ రంగంలో సుమారు 10 లక్షల ఉద్యోగాల కల్పన చేశామని అన్నారు. ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక్కసారి యావత్ యువత కూడా ఇలా యూత్ డే కాబట్టి కూడా ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడాలని ఒక గొప్ప సంకల్పంతో ఇవాళ వచ్చి యావత్ నిజాలన్నీ కూడా ఇలా ప్రజల ముందు, తెలంగాణ ప్రజల ముందు పెట్టాలని ఒక యువతగా, ఒక యువ ఎమ్మెల్యేగా చెప్పాలని వాళ్ళ ముందర వచ్చి చెప్పిన. మళ్ళొక్కసారి కూడా మీకు కూడా కాగితం చూపిస్తున్నా. ఈ కాగితం చూడండి, ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న కాగితం, వీళ్ళు వేసిన జీతాలు. మరి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమి జవాబు చెప్తారో ఖచ్చితంగా యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు చెప్పాలి. అదేవిధంగా జేఏసీ పేరు మీద కోదండరామ్ కూడా తప్పుడు ప్రచారాలు ఈ 10 సంవత్సరాలు చేసిండ్రు. ఇవాళ కోదండరామ్ గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా వీళ్ళిద్దరూ యావత్ తెలంగాణకి ఈ 1,60,083 ఉద్యోగాలు మేము ఇచ్చినామా లేదా చెప్పాలి. అదేవిధంగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ విధంగా ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేసిండు, కేటీఆర్ గారు ఏ విధంగా చేశారు. ఇలా 24 గంటల పవర్ ఇస్తే ఏ ఒక్క రోజు కూడా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి పవర్ హాలిడే అని లేదు. ఒక్కసారి